అందరికీ నమస్తే. నేను మీ రియల్ ఎస్టేట్ భాషాభాయ్, మేనేజ్ డైరెక్టర్, సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ముందుకెళ్ళబోతుందా, అంటే రేట్లు పెరిగిపోతున్నాయా, రేట్లు తగ్గబోతున్నాయా అనే ఆలోచన ప్రతి ఒక్కరి మైండ్లో, అంటే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకునే వాళ్ళ ప్రతి మనసులో ఇది ఒక ఆలోచనగా మిగిలిపోయింది, అదొక క్వశ్చన్గా మిగిలిపోయింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఉన్న డబ్బుల్ని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేట్లు పెరుగుతాయా, రేట్లు తగ్గుతాయా? ఇదే ఆలోచన ప్రతి ఒక్కరికి. సో ఆ ఆలోచనలో ఉన్న వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎట్లా అంటే స్టక్ అయిపోతుందా, లేకపోతే ఇంకో కొన్ని రోజులు ఆగితే రేట్లు తగ్గుతాయి కదా, లేకపోతే పెరుగుతాయేమో, ఇవన్నీ డౌట్స్తో ఉన్నటువంటి మీకు నాకు ఉన్న ఇన్ఫర్మేషన్తో, నాకున్న ఎక్స్పీరియన్స్తో కొంత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ 3 నుంచి 5 ఇయర్స్లో డబుల్ అవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. అదేవిధంగా అంటే ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉన్నమాట వాస్తవము. దీంట్లోనే ఇప్పుడు కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కుంటే మంచిగా ముందుకెళ్ళవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, హైవే ఫేసింగ్లో కానీ, ఔటర్ రింగ్ రోడ్డు పక్కల కానీ, లేకపోతే సిటీకి పక్కన ఉన్నటువంటి లేఅవుట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇప్పుడు మీరు ఎక్కడైతే అంటే 2018లో ఏదైతే రియల్ ఎస్టేట్ ముందుకు రైజ్ అయిందో, 2024లో 23 వచ్చేసరికి దగ్గర ఎండ్ అయిపోయింది. రేట్లు పెరగాల్సిన పెరిగిపోయినాయి, ఆకాశానికి అందుకున్నటువంటి రేట్లు అయిపోయినాయి. సో ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే పాకెట్ రీచ్ అవ్వలేని పరిస్థితి ఉంది. సో దీనికి అంతనే కారణం ఒకసారిగా 2008 నుంచి 2017 వరకు రియల్ ఎస్టేట్ పడిపోవడము, అన్ని మెట్రో ఇండియాలో ఉన్నటువంటి అన్ని మెట్రో సిటీల్లో రేట్లు పెరగడం, హైదరాబాద్లో తక్కువ ఉండడం వల్ల ఇండియాలో మెట్రో సిటీలో అందరూ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. దానివల్ల ఒక్కసారిగా రేట్లు పెరిగినాయన్నమాట. అదేవిధంగా అమరావతి కొంచెం రేట్లు ఎక్కువ అవడము, కర్ణాటక రాజకీయాలు బాగోలేకపోవడం వల్ల అందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లో గజం 4,000కి, 5,000కి, 6,000కి దొరుకుతుందనే మూమెంట్లో 10 సంవత్సరాల నుంచి పెరగపోవడం వల్ల 2008లో ఏదైతే రేట్లు ఉన్నాయో 2018లో కూడా అదే రేట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి కొన్నారు. సో తర్వాత 2018 తర్వాత 2017-18 తర్వాత ఒకసారిగా హైదరాబాద్ సిటీలో మెట్రో స్టార్ట్ అవ్వడము, ఇక హైదరాబాద్కి అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండడం వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ల్యాండ్స్ కొని లేఅవుట్లు వేయడము, అదేవిధంగా హెచ్ఎండి లాంటి సంస్థలు కూడా లేఅవుట్లు స్టార్ట్ చేయటము, ఇట్లా భూమి అనేది ఊపందుకుంది. సో తర్వాత 2024 వచ్చేసరికి అది పాకెట్ రీచ్ అవ్వలేని పరిస్థితికి వెళ్ళిపోయింది. అందువల్ల ఇప్పుడు కొంచెం స్తబ్దతగా ఉంది. సో ఇప్పుడు స్తబ్దతగా ఉంది. కొన్ని లోపలికి వెళ్ళి లేఅవుట్లు వేస్తే అమ్ముడుబాని పరిస్థితుంది. సో దయచేసి మీరు ఇంతకుముందు రియల్ ఎస్టేట్కి ఇప్పటికి తేడా ఉంది. సో చాలామంది స్టక్ అయ్యారు, చాలామంది రియల్ ఎస్టేట్లో రేట్లు పెరిగి మంచిగా బాగున్నారు. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ప్రస్తుతం అయితే హైవేలకి దగ్గరలో ఉండాలి. మీరు ఏదైతే కొనబోయే ప్లాట్ ఏదైతే ఉందో హైవే ఫేసింగ్లో ఉండాలి, లేకపోతే హైవే నుంచి 1-1.5 కిలోమీటర్ లోపల ఉండాలి. అంటే లేదంటే ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉండాలి, లేదంటే హైదరాబాద్ సిటీ పక్కన ఉన్నటువంటి చిన్న టౌన్స్ ఉన్నాయి. శంషాబాద్ కానివ్వండి, షాద్నగర్ కానివ్వండి, ఇటువైపు చేవెళ్ళ కానివ్వండి, శంకరపల్లి కానివ్వండి, తర్వాత సంగారెడ్డి కానివ్వండి, సదాశివపేట కానివ్వండి, ఇటువైపు నర్సాపూర్ కానివ్వండి, తర్వాత షామీర్పేట కానివ్వండి, మెడ్చల్ కానివ్వండి, తర్వాత గట్కేసర్ కానివ్వండి, ఇటువైపు చౌటప్పల్ కానివ్వండి, ఇటువైపు ఇబ్రహీంపట్నం కానివ్వండి, ఇట్లా చిన్న సిటీస్కి దగ్గరగా ఉండాలి. అంటే రెసిడెన్షియల్ ప్లాట్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఎందుకంటే నేను హైవే పక్కనే కొనమంటుంది ఏంటంటే, మీరు ఇప్పుడు కొనే ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లు, రెసిడెన్షియల్ ప్లాట్లు కొనండి, రెసిడెన్షియల్ ప్లాట్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో అది ఎప్పుడైతే మీకు డబ్బులు అవసరం అవుతాయి అది వెంటనే సేల్ అవుతుంది. అదే మీరు హైవే నుంచి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ చేశారంటే కంపల్సరీగా మీరు రీసేల్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోతారు అనమాట. సో మనం ఇప్పుడు ఏదైతే ఉందో, మనం ఎందుకు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే, మన ఫ్యూచర్, మనకు ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, పిల్లలు పెద్ద అయితే వాళ్ళ భవిష్యత్తు కోసం, లేదంటే మనకు ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఫ్యూచర్లో దాన్ని అమ్మితే కానీ అమ్మి ఏదైనా హెల్త్ బాగా చేయించుకోవచ్చని కానీ,
లేకపోతే ఇంకా రిటైర్డ్ అయిన తర్వాత ఇంకా ఒక 60 ఇయర్స్ దాటిన తర్వాత ఈ ప్లాట్ అమ్మే కానీ ఆ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి కానీ ఇలా దాని మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము. మీరు ఎప్పుడెప్పుడో లోపలికి ఎక్కడికో ఇన్వెస్ట్మెంట్ చేసి అది ఇప్పుడు అవి సేల్ అవ్వాలంటే సేల్ అవ్వదు అనమాట. సో ఇన్వెస్ట్మెంట్లు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్త చేయాలి. అంటే మనం ఏదైతే బ్యాంకులో వేస్తామో ఏటీఎంలో తీసుకుంటామో ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. ఇప్పుడున్న పరిస్థితి స్టక్ అయిన పరిస్థితి, స్తబ్దతగా ఉన్న పరిస్థితి. స్తబ్దతగా ఉండడానికి కారణాలు కూడా ప్రభుత్వాలు కాదు, ఈ హైడ్రాలు కాదు, లేకపోతే వచ్చినటువంటి మార్పులు కాదు. ఇప్పుడు హైడ్రాని చాలామంది హైడ్రా మీద నెట్టేస్తున్నారు. హైడ్రా అనేది హైదరాబాద్ సిటీకి సిటీని బాగు చేయడానికి వచ్చింది. దయచేసి మీరు హైడ్రాని అది రియల్ ఎస్టేట్ని డిస్టర్బ్ చేసిన సంస్థ కాదు. రియల్ ఎస్టేట్ హైదరాబాదులో ఉన్నటువంటి చెరువులను కానీ కాలువలను కానీ కుంటలను కానీ గవర్నమెంట్కి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఎవరైతే హైదరాబాద్ సిటీలో నివసిస్తున్నామో వాళ్ళందరికీ వాటర్ ప్రాబ్లం ఉన్నాయి. చెరువులు ఏదైతే మూసేసి కట్టారు, కాలువలు ఏదైతే రోడ్ల మీద ఎప్పుడైతే వర్షం పడిందో ఆ వాటర్ అంతా కూడా రోడ్ల మీద స్టక్ అవుతుంది. ఎందుకంటే రోడ్ల మీద పడ్డ వాటరు కాలువల్లో నుంచి చెరువుల్లోకి రావాలి. ఆ చెరువుల్లోకి రాకుండా ఉండడం వల్ల ఆ చెరువుల్లోకి వచ్చే కాలువల మీద డ్రైనేజీల మీద ఇల్లులు కట్టడాలు, లేకపోతే పూర్తి చేయడాలు, ఇట్లా లేఅవుట్లు వేయడం వల్ల అవి అయినాయి. కాబట్టి సో హైడ్రా అనే సంస్థ వచ్చేసి ఏదైతే మనం హైదరాబాద్లో చినుకు పడిందంటే కంపల్సరిగా అక్కడ ట్రాఫిక్లు దావైపోతున్నాయి. సో చినుకు పడిందంటే కింద పడిపోతున్నారు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. హైడ్రాని పాజిటివ్గా తీసుకోండి. అది దానికి రియల్ ఎస్టేట్కి సంబంధం లేదు. వాస్తవంగా రంగనాథ్ గారిని పెట్టి హైడ్రా వచ్చిన కొత్తలో కొన్ని ఇల్లులు కొట్టడం అయింది, కొన్ని పేదల ఇల్లు కొట్టడం అయింది. అది వాళ్ళు కూడా తెలుసుకున్నారు. అంటే కొంత అనేది మార్పు జరిగింది హైడ్రాలో కూడా. ఫస్ట్లో ఉన్న దూకుడు హైడ్రా కూడా అంటే ఎట్లా అది పోయిందంటే కొంత నెగిటివ్ దీంట్లో హైదరాబాదు వాళ్ళు వచ్చి ఇల్లులు కొట్టడము, వెంటనే ఇల్లులు కూర్చోవడం వల్ల అరే హైదరాబాద్లో ఎక్కడ ప్లాట్ తీసుకున్నా ఎక్కడ ఇల్లు తీసుకున్నా కానీ ఇల్లులు కొట్టేస్తారేమో, లేకపోతే ఇల్లుల్ని ఏమన్నా డిస్టర్బ్ చేసేస్తారేమన్న ఫీలింగ్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక షేక్ అయింది మాట వాస్తవం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైడ్రా లానే చూస్తున్నారు. సో హైడ్రా కూడా ఎందుకు వచ్చింది అంటే హైదరాబాద్లో ఉన్న చెరువుల్ని ప్రక్షాళన చేయడానికి. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మినిమం 300 నుంచి 1000 అడుగుల లోతులో బోరేస్తే కానీ వాటర్ రాని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఏదైతే హైదరాబాద్లో ఉన్న చెరువులన్నింటినీ కూడా నీట్గా క్లీన్ చేసి నీట్గా చేస్తే దాంట్లో వాటర్ నిలబడి భూగర్భ జలాలు పెరుగుతాయి. 100 నుంచి 150 అడుగుల్లోనే వస్తాయని చెప్పేసి హైడ్రా పెట్టడం జరిగింది. మీరు ఆ విధంగా అర్థం చేసుకొని హైడ్రాని చూడండి తప్పితే ఇంకా మళ్ళీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అని పడగొట్టడానికి హైడ్రా వచ్చింది అని చేసి మాత్రం అనుకోకండి. హైడ్రా అనేది ఎప్పుడు ఉంటుంది. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి చెరువులను అన్నింటిని కూడా నీట్గా చేసి దాంట్లో రోడ్ల మీద వచ్చే వాటర్ని ఆ చెరువులో నింపడానికి హైడ్రా వచ్చిందని చెప్పేసి మీరు ఆలోచనలో పెట్టుకోండి. సో హైడ్రా కదలికలు కానీ మూవింగ్స్ కానీ అన్నీ కూడా మనకు మంచి చేయడానికే ఉంటాయి. ఎందుకంటే వర్షం వస్తే రోడ్ల మీద నిలబడకుండా ఉండాలి, వాటర్ డ్రైనేజీల్లోకి వెళ్ళాలి, డ్రైనేజీల నుంచి చెరువులోకి వెళ్ళాలి, చెరువులో నుంచి వచ్చినట్టు భూగర్భంలోకి వెళ్ళాలి, అక్కడి నుంచి మనం తాగడానికి కానివ్వండి, యూజ్ చేసుకోవడానికి కానీ ఇలా ఇది యొక్క హైడ్రా యొక్క పని. సో ఫస్ట్లో వచ్చిన కొత్తలో కొంత గడబడ జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు స్లో చేసి ఎట్లా చేయాలో అట్లా చేసుకుంటూ వస్తున్నారు. సో రియల్ ఎస్టేట్కి హైడ్రాకి ముడిపెట్టి రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో సిటీలో పడిపోయింది, హైదరాబాద్ సరౌండింగ్లో దానికి ముడిపెట్టి హైదరాబాద్ సరౌండింగ్స్లో మనకు రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేదాన్ని చూడకండి. హైడ్రాని పక్కన పెట్టేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కానీ మీరు మంచి హైవే ఫేసింగ్లో కొనుక్కోండి, ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో కొనుక్కోండి, నార్త్ ఈస్ట్ కార్నర్ ఈస్ట్ ఫేసింగ్లో ప్లాట్లు కొనుక్కోండి. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా రేట్లు పెరిగినాయి కాబట్టి ఇక మంచిగా ఉన్నటువంటి అప్రూవ్డ్ ప్లాట్లో కానివ్వండి, డిటిసిపి హెచ్ఎండిఏ ప్లాట్లో ఆ లొకేషన్లో దగ్గర ఉన్న హైవేకి దగ్గర ఉన్న లొకేషన్లో తీసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్లు డబుల్ అవుతాయి, త్రిబుల్ అవుతాయి. ఎందుకంటే గోల్డ్ కంటే కూడా స్టాక్ మార్కెట్స్ కంటే కూడా రియల్ ఎస్టేట్ అనేది
చాలా గొప్పది. ఎందుకంటే మీ ఇంట్లోనే మీకు తెలిసుంటుంది. మీ తాతగారు ఎప్పుడో 100 రూపాయలకి 50 రూపాయలకి ఎకరం కొన్నది ఇవాళ రోజున కోట్లు అయింది. అది కూడా ఒక 50-60 సంవత్సరాల క్రితం కొన్నదే. సో హైదరాబాద్లో మణికొండలో పుప్పాలగూడలో 150 రూపాయల ఎకరం 200 రూపాయల ఎకరం ఉండే. మేము పాత డాక్యుమెంట్లు కూడా చూస్తుండే. హైదరాబాద్ పుప్పాలగూడ, నార్సింగి దగ్గర దగ్గర నార్సింగి కానివ్వండి, నానక్రామ్గూడ కానివ్వండి, 1960 1970లో 500-600 ఎకరం కొన్నది ఇవాళ రోజున 50 కోట్లు 60 కోట్లు పలుకుతున్నటువంటి పరిస్థితి. సో అదేవిధంగా జూబ్లీస్, బంజారా హిల్స్లో కూడా చూస్తే వాళ్ళు గజం 200-300 రూపాయలకి అమ్మినాయి. ఇవాళ రోజున 3 లక్షలు 2,50,000 రూపాయలు గజం ఉంటుందన్నమాట. సో ఈ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ గ్రోత్ ఇవ్వదు, లాంగ్ టర్మ్ గ్రోత్ ఇస్తుంది. ఒక మినిమం 5 సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాలు మీరు చూసుకున్నట్లయితే చాలా మంచి గ్రోత్ ఉంటుంది. సో అందుకనే రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, హైదరాబాద్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే నార్త్ ఇండియా నుంచి కానివ్వండి, సౌత్ ఇండియా నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి కూడా సిటీస్ నుంచి కూడా హైదరాబాద్లోకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇంక నుంచి కూడా రియల్ ఎస్టేట్ గ్రోత్ బాగుంటుంది. సో స్లో గ్రోత్ ఉన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. మంచి లేఅవుట్లో చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీ యొక్క ఆస్తుల్ని, మీ కష్టపడి రాత్రి పగళ్ళు కష్టపడి నా డబ్బుని జాగ్రత్తగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారని, మళ్ళీ గ్రోత్ మీరే చూస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.